సినిమా టికెట్ రేటు పెంచమని చెప్పి ప్రభుత్వం వారి జీవో పాస్ చేయడాన్ని ఎలా చూస్తారు? ఏమండి ఈ రోజు నుంచి చూస్తే ఎంత దారుణం అంటే వాళ్ళ జోబులు నిండే కొరకే చూస్తున్నారు తప్పించి ఏం లేదు. సినిమా రేట్లు పెంచమని చెప్పి జీవో జారీ చేయడం ఏంటండి? గతంలో సినిమా రేట్లు పెంచుతున్నారని అలరలు చేశారు, కానీ ఈ రకంగా జీవో జారీ చేయాల. ఇప్పుడు పత్తి రేట్లకి గిట్టుబాటు ధర లేదు, ఆల్రెడీ వరి రైతులకి కూడా గిట్టుబాటు ధర లేదు, వాళ్ళకి కూడా అమౌంట్లు కూడా పల్లా ఈరోజు పరిస్థితి. అలాగే మిర్చి రైతులకి, మామిడికాయ రైతులు అయితే చాలా దారుణ పరిస్థితి. దాన్ని ఇబ్బందులు పడుతూ ఈ జగనన్న పలకరించడానికి వస్తే ఎంతమంది అభిమానులు ఒక కోలాహలంగా కూడా రావడాన్ని చూసి అది తట్టుకోలేని భయభ్రాంతులు అవుతున్నారు ఈ కూటమి నాయకులందరూ కూడా. ఈ ప్రభుత్వం కూడా చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఎందుకంటే ఏ విధమైన వీళ్ళకి శాలరీస్ లేవు, ఎంప్లాయీస్ కూడా గోల పెడుతున్నారు. ఇప్పుడు కానీ ప్రజెంట్ ఎలక్షన్ కానీ పెడితే 175కి 174 కంపల్సరీగా వస్తాయి. ఒక్కడే మాత్రం ఆ ముసలాయన ఉన్నాడు కదా, 75 సంవత్సరాలు వచ్చాయన, ఆయన ఏమన్నా నెగ్గొచ్చేమో, 75 సంవత్సరాలు సింపతితో జనాలు వేస్తారేమో, అది కూడా డౌటే. మీరు చూస్తారుగా హరివిల్లు ప్రీ రిలీజ్మెంట్లో ఈవెంట్లో మాట్లాడుతూ రాజకీయం మాట్లాడితే ఎలా చూస్తారు? సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడతారు ఏమండి? వీళ్ళకి అలవాటు అయిపోయింది సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడడం. పాపం గత హరివిల్లు సినిమా టైప్ మాట్లాడాలి, అందులో రాజకీయం ఎందుకండి? రాజకీయం అనేది చాలా తప్పు. రాజకీయాన్ని చూడండి, అరవిల్లుగా దాంట్లో చూడవలసిన పని లేదు. సినిమా సినిమాల్లో కూడా ఇది కావాలని రెచ్చగొట్టే విధానంతో చేస్తున్నారు. వీళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారు. వీళ్ళు మంచి రేట్ల కోసం, వీళ్ళు మంచి అధిక టికెట్ల రేట్ల కోసం వీళ్ళు ముందుగా ప్రయత్నిస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హేళనపరిచి మాట్లాడుతున్న ఒక రాక్షసుడు, ఒక అగ్నుడు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఒక స్పీకర్గా ఏంటి ఆయన అనేది, కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు చూస్తే అందరి పిల్లల్ని సమానంగా చూడాలి. ఒక పార్టీ కాదు ఆయన, ఇప్పుడు ఒక స్పీకర్ వాదాలో ఉండి అందరినీ కూడా కంట్రోల్ చేసే బాధ్యత అయింది. ఒక పక్షపాతిగా కూడా మాట్లాడకూడదు. ఆయన మాట్లాడడం అనేది ఆయన అజ్ఞాతకే వదిలేస్తున్నాం.